హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. బ్రహ్మోడేశ్వరుడు అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం చేయబోతున్నాం ఈ రోజు మా ప్రొడ్యూసర్స్ క్లియర్గా తెలుసుకునేద్దాం. దానికంటే ముందు ఫస్ట్ టైం కనుక మా ఛానల్లో చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన కనీసం కూడా క్లిక్ చేసేయండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే రాజుని చూసి షాక్ అయిన రుద్రాణి రాహుల్ ఎందుకు అసలు సీరియల్లో ఏం జరిగింది, నిజంగానే రాజ్ని రుద్రాణి అలానే రాహుల్ ఇద్దరు కూడా చూడబోతున్నారా, రాజ్ బ్రతికే ఉన్నాడు అని చెప్పేసి కావ్య చెప్పిన మాటలు నమ్మి నిజంగానే రాజ్ బ్రతికే ఉన్నాడు అని ఇంట్లో వాళ్ళందరికీ రుద్రాణి చెప్పబోతుందా, లేకపోతే యామినితో చేతులు కలిపి రాజ్ని యామినికి సొంతమయ్యేలాగా చేసి కావ్యని ఇంటి నుంచి దూరం చేస్తుందా రుద్రాణి. అసలు సీరియల్లో ఈ ట్విస్ట్ ఎలా కనుక జరగబోతుంది మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి. అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. అలానే మా వీడియోని ఇప్పుడు కనుక లైక్ చేయనట్లయితే వెంటనే ఒక లైక్ చేసేయండి. సరేనండి, సీరియల్ ఏం జరుగుతుంది చూస్తే తెలుసుకుందాం. ఇక మొత్తం ఇది సీరియల్ కనుక చూసుకున్నట్లయితే రాజ్ కావ్యలు ఇద్దరు కూడా చాటింగ్ చేసుకుంటూ చాలా దగ్గర అవుతూ వస్తారు. ఎలాగైనా కావ్యని కలవాలని అనుకున్న రాజ్ అయితే ఆమెకు మెసేజ్ చేస్తాడు. ఇక అది చూడగానే కావ్య చాలా సంతోషిస్తుంది. కానీ వెంటనే ఒప్పుకోకుండా ఏడిపిస్తూ ఉంటుంది కళావతి. రాజ్కు కావ్య గురించి చెప్పబోయిన తండ్రిపై చాలా మంటపడుతూ ఉంటుంది యామిని. నేను ఎలాంటి పరిస్థితుల నుంచి బయటపడ్డానో తెలుసు కూడా నా జీవితాన్ని ఏం చేద్దామని అనుకున్నారు మీరందరూ కూడా అని చెప్పేసి చాలా కోపం తరగిలిపోతూ ఉంటుంది యామిని తన తల్లిదండ్రుల మీద. అసలు రాజ్ బాధపడుతుంటే చూసి తట్టుకోలేకపోయానని చెప్పేసి అంటాడు యామిని తండ్రి. రాజ్ వచ్చి అలా బాధపడుతుంటే నాకు తప్పు చేశానన్న ఫీలింగ్ కూడా వచ్చింది, భార్య భర్తను వెదడేయటం పాపం అని అనిపించింది అని చెప్పేసి అంటాడు. తనకు అసలు గతం గుర్తులేకపోయినా కావిని చూడగానే తెలిసిన మనిషిలా ఫీల్ అవుతున్నాడు అంటే తన భార్యని ఎంతలా ప్రేమించి ఉండాలి అని చెప్పేసి అంటాడు. రామ్ కళ్ళలో ప్రేమను చూసావు, మరి నా అనువనువులో రామ్ని పెంచుకున్న ప్రేమను నీకు కనిపించలేదని చెప్పేసి అంటూ తన తండ్రిని నిలదీస్తుంది యామిని. ఇన్నేళ్లుగా తన జ్ఞాపకాలతో బతుకుతూ తన లేకపోతే జీవితమే లేదనుకుని చావడానికి కూడా సిద్ధపడ్డాను, అది నీకు కనిపించలేదని చెప్పేసి అంటూ యామిని తండ్రి మీద ఫైర్ అవుతుంది. చచ్చిన రామ్కి దూరం కావడం కంటే బ్రతికి తనను సొంతం చేసుకుని సంతోషంగా ఉండాలని నా వ్యసనం నుంచి నేను ఎంత కష్టపడ్డానో నీకు తెలియదు అని చెప్పేసి నిలదీస్తుంది యామిని. నా ప్రేమను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి, ఒకవేళ అర్థం చేసుకోకపోయినా పర్వాలేదు, కానీ నా నుంచి నా రామ్ను దూరం చేయాలని మాత్రం మీరు అస్సలు అనుకోవద్దు. ఒకవేళ కనుక అలా చేయాలి అంటే నా కోపానికి మీరు తట్టుకోలేని చెప్పేసి అంటూ కత్తి తీసుకొని యామిని తండ్రి మీదకి వెళ్ళబోతూ ఉంటుంది యామిని. ఇక ఇంతలో వైదేహి హెట్ అడ్డుపడుతుంది. ఇప్పుడు మమ్మీ నువ్వేమీ కంగారు పడదు, తండ్రిని చంపేంత సాడిస్ట్ మాత్రం నేను కాదు, రామ్ గనక నాకు దక్కకపోతే నేను చచ్చిపోవడానికి కూడా వెనకాడని చెప్పేసి అంటూ ఇద్దరిని కూడా బెదిరిస్తుంది యామిని. వాళ్ళిద్దరూ కూడా కూతురి సాడిసంను చూసి ఎలాగైనా సరే తన కూతురిని పోగొట్టుకోకూడదు, మన కూతురు ఏం చెప్తే మనం కూడా అదే చేద్దాం, ఆ దేవుడు దానికి తగిన శిక్ష వేస్తాడు అని చెప్పేసి అంటూ ఇద్దరు కూడా కామవుతారు. ఇక మరోవైపు రాజ్ కావ్యలు నిద్రపోకుండా ఒకరి గురించి ఒకరు ఆలోచిస్తుంటారు. ఉదయాన్నే దిగ్గురాలు ఫ్యామిలీ కూడా అంత బాధపడుతూ ఉండగా కావ్య మాత్రం చాలా అందంగా అలంకరించుకుని బయటకు వస్తుంది. ఆమెను చూడగానే అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు. మీ కోడలు హీరోయిన్ రేంజ్ లో రెడీ అయిందని సటైర్లు వేస్తుంది రుద్రాణి. ఏదైనా పార్టీకి వెళ్తున్నావా లేదా ఫంక్షన్ కి వెళ్తున్నావా అని చెప్పేసి అంటూ ఇంద్ర అడగ్గా ఆఫీస్కి వెళ్తున్నా అని చెప్తుంది కావ్య. మొగుడు బతికున్నప్పుడు ముష్టి చీరలు కట్టి ఇప్పుడేమో మోడర్న్ గా తయారైందని చెప్పేసి అంటుంది రుద్రాణి. ఈ ఇంట్లో నన్ను అడిగే వాళ్ళు ఎవరున్నారు, అంతా నీ ఇష్టరాజ్యమే కదని చెప్పేసి అంటుంది. అయినా మాకెందుకు, అడగాల్సిన నీ అత్త మామూలు నోరు మూసుకొని కూర్చున్నారని చెప్పేసి అంటుంది. నేనేం చేసినా దానికి ఒక కారణం ఉంటుందని చెప్తుంది కావ్య. ఇక ఆ కారణం ఏంటో మాకు కూడా చెప్పు, అంతేకాని బిగ్ బాస్ కి వెళ్ళిన కంటెస్టెంట్స్ లా నువ్వు ఏం చెప్తే అది వినాలి, చివరిలో వచ్చి ఓ షాక్ ఇస్తానని చెప్పేసి అంటూ సెటైర్లు వేస్తుంది రుద్రాణి. ఆస్తి నీ పేరు మీద రాసినప్పుడు నాకు తెలియదు, దాన్ని మీరు తాకట్టు పెట్టినప్పుడు కూడా మాకు తెలియదు, కానీ చివరిలో వచ్చి అంతా లోక కళ్యాణం కోసమే అన్నట్లుగా బెల్లప్పిస్తావు. ఇంట్లో ఎవరికి సమాధానం చెప్పినా చెప్పకపోయినా మీకు చెప్పాలని అపర్ణతో అంటుంది కావ్య. నేను వచ్చే వరకు బాధ్యతలు తీసుకోవాలి అనుకుంటున్నాను, ఆఫీస్ పనులు తిరిగి మొదలు పెట్టాలి అని చెప్పేసి అనుకుంటున్నాను అత్తయ్య, మీకేమైనా అభ్యంతరం ఉంటే చెప్పండి, ఇక్కడ ఆగిపోదానని చెప్పేసి అంటుంది కావ్య. అందరికి కావాల్సింది కూడా అదేనమ్మా, నువ్వు ఆఫీస్కి వెళ్తుంటే ఎందుకు అడ్డుపడతామో చెప్పు అని చెప్పేసి ప్రశ్నిస్తుంది ఇందిర. కావ్యం చూస్తే నీకు ఏమీ అనుమానం రావడం లేదని చెప్పేసి అంటూ రాహుల్ ప్రశ్నిస్తుంది రుద్రాణి. ఇన్నటి వరకు రాజు ఎక్కడున్నా తీసుకొని వస్తానని మాత్రమే చెప్పిన కావ్య, కానీ ఇంతలా రెడీ అయ్యి దీని వెనక ఏదో బలమైన కారణం ఉందని అనిపిస్తుంది. ఒకడు కనిపించడం లేదంటే ఆఫీస్ కి వెళ్లే రకం కాదని చెప్తుంది. ఒకవేళ రాజును కలవడానికి వెళ్తుందేమో అని డౌట్ పడుతుంది రుద్రాణి. దాని వెనకాలే వెళ్లి ఈ రోజు తాను ఆడుతున్న నాటకానికి తెరదించుతామని అనుకుంటుంది. ఆమెను కలిశాక తను అసలు ఎవరు ఏంటో పూర్తిగా తెలుసుకోవాలని అనుకుంటాడు. మరోవైపు రాజ్ అయితే రాజు బయటికి వెళ్తుండగా యామిని తండ్రి వైదేహి అలానే ఇద్దరు కూడా పిలుస్తారు. నిన్నటి నుంచి అమ్మా నాన్నలు గుర్తొచ్చారని నేను వెళ్ళిన వాళ్ళ సమాధానం దగ్గర కాసేపు గడిపేసి వస్తానని చెప్పేసి అంటాడు రాజ్ అయితే. రామ్కి సడన్ గా అమ్మా నాన్నలు గుర్తు రావడం ఏంటని చెప్పేసి వైదేహి అయితే డౌట్ వస్తుంది. పైకి మాత్రం సరే రామ్, నువ్వు ఎలా ఉంటే నీ ఇష్టం, నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడికి వెళ్ళి, ఎందుకంటే నువ్వు త్వరగా రికవరీ అవ్వడమే మాకు కావాలి, ఫ్యామిలీకి
ఇంతకీ మీ ఇద్దరికి కూడా పెళ్లి చేయాలి అని మేము అనుకుంటున్నాం కదా, పెళ్లి ఏర్పాట్లేమో మేము చూసుకుంటాము, నువ్వు చాలా సంతోషంగా ఉండాలి, ఆరోగ్యం చాలా జాగ్రత్త, వెళ్ళి రారామని చెప్పేసి అంటూ యామిని వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు కూడా రాజ్ని అయితే పంపిస్తారు. రాజ్ అయితే కావ్యని ఒకసారి కలవాలి, తనతో మాట్లాడాలి, తనకి నాకు ఏమైనా సంబంధం ఉందని చెప్పేసి అంటూ తెలుసుకోవాలి అనుకున్న రాజ్ అయితే ఇంటి నుంచి అబద్ధం చెప్పి మరి బయలుదేరతాడు కావ్య దగ్గరికి. మరోవైపు ఇంట్లో వాళ్ళందరికీ కూడా ఆఫీస్కి వెళ్తానని చెప్పిన కావ్య అయితే రాజ్ను కలవడానికి ఆఫీస్కి ఎవరికైతే వస్తూ ఉంటుంది. ఇక అసలు ఈ కావ్య ఎక్కడికి వెళ్తుంది, ఎవరిని కలవడానికి వెళ్తుంది, నిజానికి అసలు ఈ కావ్య ఆఫీస్కి వెళ్తున్నట్లుగా అనిపించడం లేదు. అసలు రాజ్ను కలుస్తుందా, ఒకసారి మనం వెళ్ళి ఫాలో అయితే సరిపోతుంది కదా అని చెప్పేసి అంటూ కావ్య వెనకాలే కారులో రాహుల్, రుద్రాణి ఇద్దరు కూడా కారులో వస్తూ ఉంటారు. కారులో కావ్య వెళ్తూ ఉంటుంటే ఇక చూసిన రుద్రాణి, ఏంట్రా ఇది ఆఫీస్కి వెళ్ళడం లేదు, ఎక్కడికో వెళ్తుంది, పద వెళ్దామని చెప్పేసి అంటూ రెస్టారెంట్ దగ్గరికి వెళ్ళిన కావ్య అయితే కారు అయితే ఆపేసి లోపల కూర్చొని రాజ్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. రాజ్తో ఎలా మాట్లాడాలని చెప్పేసి అంటూ అంతా కూడా ప్రిపేర్ అవుతూ ఉంటుంది కావ్య. కావ్య వెనకాల వచ్చిన రుద్రాణి, రాహుల్ ఇద్దరు కూడా ఏంటి అసలు పిచ్చిదానిలాగా ఒక్కతే మాట్లాడుకుంటుందంటే, కొమ్మతీసి నిజంగానే పిచ్చి పట్టిందా ఏంటి, ఎదురుగా రాజ్ ఉన్నాడని చెప్పేసి అనుకుంటూ ఎందుకు అలా మాట్లాడుతుంది, అసలు ఇదంతా కూడా మన వీడియో తీసి ఇంట్లో వాళ్ళందరికీ కూడా చూపించి అప్పుడు దీన్ని పిచ్చి హాస్పిటల్లో జాయిన్ చేద్దాము, ఇదంతా కూడా వీడియో తీయరని చెప్పేసి అంటూ రుద్రాణి అనడంతో జరిగిన మొత్తం కూడా రాహుల్ అయితే వీడియో తీస్తాడు. సరే మమ్మీ, ముందు ఇంటికి వెళ్ళి ఇంట్లో అలచడి సృష్టిద్దాం పద, ఆ కావ్య అంత చూద్దాము, ఏం మాట్లాడుతుందో చూద్దామని చెప్పేసి అంటే అక్కడి నుంచి వీడియో తీసి రాహుల్, రుద్రాణి ఇద్దరు కూడా వస్తూ ఉంటారు. ఇందులో కావ్య ఏ అడ్రస్ అయితే చెప్పిందో ఆ అడ్రస్ కి రాజ్ అయితే రానే వస్తాడు. ఇక లోపలికి ఎంట్రీ ఇస్తూ ఉంటాడు రాజ్ అయితే. రాజ్ ఇటు ఎదురుగా వస్తూ ఉంటాడు, అటువైపు లోపల అదంతా కూడా వీడియో తీసి వస్తున్న రాహుల్, రుద్రాణి ఇద్దరు కూడా వస్తారు. ఒక్కసారిగా ముగ్గురు కూడా ఎదురు పడతాడు. ఇక రాహుల్ అయితే రాజ్ కి గుద్దుకోవడంతో తన చేతిలో ఉన్న ఫోన్ అయితే కింద పడిపోతుంది. ఇక వెంటనే రాజ్ అయితే ఆ ఫోన్ తీసి రాహుల్ కి ఇస్తాడు. ఇక దాంతో రాహుల్, రుద్రాణి ఇద్దరు కూడా రాజ్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఏమీ మాట్లాడుకున్న రాహుల్ అయితే అలానే చూస్తూ ఉండిపోతాడు. వెంటనే రాజ్ అయితే ఏంటండి ఫోన్ ఇలా కింద పడేసుకున్నారు, ఇదిగోండి ఫోన్ తీసుకోండి అని చెప్పేసి అంటే ఫోన్ ఇస్తున్నా సరే రాహుల్ మాత్రం అసలు ఫోన్ తీసుకోకుండా అలానే చూస్తూ ఉంటాడు. హలో మిస్టర్, మీదే మొబైల్ కింద పడిపోయింది, తీసుకోండి అని చెప్పేసి రాజ్ అయితే ఆ మొబైల్ ని తీసి రాహుల్ కి అయితే ఇస్తాడు. వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయి కావ్య దగ్గర కూర్చుంటాడు. ఇక ఇదంతా చూస్తున్న రుద్రానికి అసలు ఏమీ అర్థం కాదు. ఒక్కసారిగా మైండ్ మొత్తం బ్లాక్ అయినట్లుగా అనిపిస్తుంది. ఏంటో రాహుల్, నువ్వు ఒకసారి నన్ను గిల్లు అని చెప్పేసి అంటుంది. ఇక వెంటనే రాహుల్ రుద్రానికి గెలవడంతో రుద్రానికి ఇదంతా కూడా అమ్మో ఇదంతా నిజమేరా, రాజ్ ఏంటి మరి మనల్ని చూసి ఎవరో తెలియనట్లుగా వెళ్తున్నాడేంటి, ఇంకా రాజ్కి మనం అసలు గుర్తులేమా, అసలు వీడు రాజేనా అని చెప్పేస్తాడు. రుద్రాని మళ్ళీ వెనక్కి వచ్చి కావ్యని చూస్తూ ఉంటుంది. రాజు రావంగానే కావ్య దగ్గర కూర్చొని, బాగున్నారు కళావతి గారు, ఎందుకు ఇక్కడికి రమ్మన్నారు, నేను కొన్ని విషయాలు మాట్లాడాలనుకున్నాను చెప్పేసి అంటూ రాజ్ అయితే కావ్యతో మాట్లాడుతూ ఉంటాడు. వెనకాల వచ్చిన రుద్రాని, రాహుల్ ఇదంతా చూసి ఒక్కసారిగా షాక్ అవుతారు. వామ్మో, నిజంగానే అసలు ఈ కావ్య చెప్పిందంతా కూడా నిజమేరా, రాజ్ బ్రతికే ఉన్నాడు, మరి రాజ్కి మనం ఎందుకు గుర్తులేమో, మరి కావ్య ఒక్కతే గుర్తుందా, అసలేంటిది ఈ ట్విస్టులు ఏంట్రా, నాకు అసలేమీ అర్థం కావడం లేదు, ఇదంతా కూడా వీడియో తీయి ఇంట్లో వాళ్ళందరికీ, అపర్ణ వదనకి, అన్నయ్యకి చూపిస్తే అప్పుడు ఈ కావ్య ఏం జరుగుతుందో అంతా కూడా బయట పెడుతుంది కదా అంటూ జరిగింది మొత్తం కూడా రుద్రాణి అయితే వీడియో తీస్తుంది. వెంటనే రాహుల్ తీసుకొని ఇంటికైతే వచ్చేస్తుంది. ఇంటికి వచ్చిన రుద్రాణి అయితే, అసలు కావ్య ఎక్కడికి వెళ్ళిందో తెలుసా, మీరందరూ కూడా ఆఫీస్ కి వెళ్తున్నారు అని చెప్పేసి అంటూ మీతో అందరితో కూడా అబద్ధం చెప్పింది, నిజంగా అసలు కావ్య ఎక్కడికి వెళ్ళిందో తెలుసా, రాజును కలవడానికి వెళ్ళింది, రాజ్ కూడా బ్రతికే ఉన్నాడు, అందరితో కూడా అబద్ధం ఆడి వేరే చోట ఒక్కనే ఉంచేసింది, అసలు రాజ్కి నన్ను చూసిన తర్వాత అసలు గుర్తుపట్టలేదు, నిజంగా వాడు మన రాజేనా అనిపిస్తుంది, కావాలంటే ఒకసారి వీడియో చూడండి అని చెప్పేసి అంటూ రుద్రాణి అయితే అపర్ణకైతే రాజ్ బ్రతికే ఉన్న వీడియో అయితే చూపిస్తుంది. దాంతో ఇంట్లో వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. అప్కమింగ్ ఎపిసోడ్ లో అయితే ఖచ్చితంగా ఇలా అయితే జరగబోతుంది. మరి రుద్రాణి అయితే రాజ్ బ్రతికే ఉన్నాడు అని చెప్పేసి ఇంట్లో వాళ్ళందరి ముందు అయితే బయట పెట్టబోతుంది. అప్కమింగ్ ఎపిసోడ్ లో ఈ ట్విస్ట్ అయితే ఖచ్చితంగా ఉండబోతుంది. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. ఛానల్ బ్రహ్మడి సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకోండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే పక్కన ఉన్న గంట సింబల్ కూడా క్లిక్ చేసేయండి.